ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇంకొక టాపిక్ మీ ముందు తీసుకొచ్చానండి. నేను లాస్ట్ వీక్ నేను ఆల్రెడీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన 2 టాపిక్స్ మీతో షేర్ చేసుకున్నాను కదా. సో ప్రెగ్నెన్సీ ముందు సిమ్టమ్స్ ఎలా ఉంటుంది, ప్రెగ్నెంట్ అని ఎలా తెలుసుకోవచ్చు అని ఒకటి, అండ్ ఆ తర్వాత వచ్చేసి ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమెస్టర్, సో మనం ఎలా జాగ్రత్త పడాలి మిస్క్యారేజెస్ అవ్వకుండా అని చెప్పేసి సో 2 టాపిక్ మీ ముందు తీసుకొచ్చాను. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ ట్రైమెస్టర్ అండ్ థర్డ్ ట్రైమెస్టర్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, సో మనము ఏమేమి తీసుకోవాలి, ఏం తినాలి అనేసి వాటి గురించి నేను మీ అందరితో షేర్ చేసుకుంటానండి. యాక్చువల్లీ ఫస్ట్ ట్రైమెస్టర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ట్రైమెస్టర్ అంటేనే మనము ప్రెగ్నెన్సీ గురించి జాగ్రత్త పడే విషయాలని దాంట్లో వచ్చేసినాయి అనమాట టాపిక్. సో అందుకనేసి నేను లాస్ట్ వీడియోలోనే దాని గురించి మీకు ఆల్రెడీ నేను షేర్ చేసేసాను కాబట్టి ఫస్ట్ ట్రైమెస్టర్ మీ గురించి నేను షేర్ చేసుకోవట్లేదు ఇప్పుడు. సో ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ ట్రైమెస్టర్లో ఎట్లా ఉంటుంది అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఏం లేదండి, సెకండ్ ట్రైమెస్టర్ అంటే ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా, 4th, 5th, 6th మంత్. 4th, 5th, 6th మంత్స్లో మనకి ఆల్రెడీ నాజియా, వామిటింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి కొంతమందికి 5th మంత్కి ఆగిపోతూ ఉంటాయండి. సో కొంతమందికి అయితే 6th మంత్లో, కొంతమందికి 7th మంత్లో కూడా ఆగిపోతాయి. అండ్ దట్ మీన్స్ సెకండ్ ట్రైమిస్టర్ అనమాట. సో అలా సో ఇదొకటి వామిటింగ్ సెన్స్ అండ్ నాజియా అండి. మనకి స్మెల్ సెన్స్ బాగా వస్తాయి అన్నమాట. అంటే ఏ కుకింగ్ చేసినా కూడా మనకి నచ్చదు. సో నాకు అయితే బేసిక్గా ఏ స్మెల్స్ పడడం లేదు. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి అంటే, మనం కుకింగ్ చేసేటప్పుడు ఏంటంటే విండోస్, డోర్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకోవాలండి. సో దాట్ స్మెల్ అనేది కొంచెం బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో అన్నీ క్లోజ్డ్ ఉంటే ఏంటంటే స్మెల్ అంతా మనకి ఇంట్లోనే సరౌండింగ్స్ మొత్తం చూడుతుంది కాబట్టి ఆ స్మెల్స్కి ఇంకా మనకి కడుపులో తిప్పడము, వామిటింగ్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో స్మెల్ సెన్స్, వామిటింగ్ సెన్స్ ఉన్నప్పుడు విండోస్ కానీ మన డోర్స్ కానీ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అండ్ మెయిన్గా కుకింగ్ చేసేటప్పుడు మాత్రము డోర్స్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత కుకింగ్ చేసుకోండి. అంటే మన నాజియా, వామిటింగ్స్ కొంచెం ఆ స్మెల్కి మనకి ఏమవ్వకుండా ఉండడం కోసం అనమాట టిప్ ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి, మనకి పోపులు ఇవన్నీ నచ్చదు, ఆనియన్ స్మెల్ ఇవన్నీ నచ్చవు కాబట్టి మనము మెయిన్గా కర్రీస్లో ఇవన్నీ కొన్ని రోజుల వరకు, డెలివరీ అయిపోయేంత వరకు కూడా మనకి ఇవన్నీ అవాయిడ్ చేసుకొని నార్మల్గా కర్రీస్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అండి. సో నేనైతే అవాయిడ్ చేస్తున్నాను. కర్రీస్లో ఆనియన్స్ కానీ, పోపు కానీ, జీలకర్ర, మన ఏమంటారు కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ నేను వాడట్లేదనమాట. నేనే కాదు, మా మదర్ వచ్చారు కాబట్టి, మా మదర్ కూడా కుక్ చేస్తారు కాబట్టి మా మదర్ కూడా అవాయిడ్ చేసేసారండి. ఇవన్నీ వేయకుండా చేస్తారనమాట. ఎందుకంటే మెయిన్గా నేను తినాలి కదా. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ తినాలి అంటే ఇద్దరు మనుషులకి తగ్గట్టు ఫుడ్ తీసుకోవాలి కాబట్టి మెయిన్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి మీరు వామిటింగ్ సెన్స్ అనిపిస్తుంది, స్మెల్ సెన్స్ అనిపిస్తుంది అంటే కుకింగ్స్లో ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేసి నార్మల్గా కుక్ చేసుకోండి. అండ్ ఆ టైంలో బాగా వామిటింగ్స్ ఉంటాయి కాబట్టి ఏం తినలేం కాబట్టి మీకు ఏది నచ్చితే అదే తినొచ్చు. మీకు ఏం తినాలనిపిస్తే తినేయండి. సో ఆబ్వియస్లీ ఏం కావాలన్నా, ఏం తినాలనిపించినా కూడా తెప్పించుకుంటాం కానీ మనం తినలేం కాబట్టి సో కొంచెమైనా ఏదో ఒకటి మీకు ఏం తినాలనిపిస్తే అది మీరు తినేసేయండి. సో ఇదొకటండి. తర్వాత వచ్చేసి 6 మంత్స్, మెయిన్ 5 మంత్స్ ఎండింగ్లో, అంటే సెకండ్ ట్రైమెస్టర్ 5 మంత్స్ ఎండింగ్లో బేబీ కిక్కింగ్స్, బేబీ కడుపులో తిరగడము ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయండి. మనము గమనించవచ్చు 5 మంత్స్ ఎండింగ్లో. కొంతమందికి 5 మంత్స్ మిడిల్లో కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకొంతమందికి అయితే
6 మంత్స్ దాటాక కూడా వస్తదండి. మీరు 5 మంత్స్ ఎండింగే అంటే 5 మంత్స్‌లోనే కికింగ్స్ ఇవన్నీ ఉంటాయని అనుకోవద్దు. ఒకవేళ లేట్‌గా గూడా పిల్లలు కదులుతూ ఉంటారు. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు నా ఫస్ట్ బేబీ 5 మంత్స్ ఎండింగ్‌లో తిరగడం బాగా స్టార్ట్ అయిందండి. సో, ఈసారి ఏంటంటే నాకు అస్సలు అలాంటి సింప్టమ్స్ లేవనమాట. నేను డాక్టర్‌కి ఒక 3, 4 టైమ్స్ అడగడం జరిగింది. బేబీ కికింగ్స్ లేవు, తిరగడం లేదు ఏంటి అని టెన్షన్ పడి అడగడం జరిగింది. నాకు డాక్టర్ ఏం చెప్పిందంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఉన్నట్టు సెకండ్ ప్రెగ్నెన్సీ ఉండాలని ఏమీ లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి ఒకేలా సింప్టమ్స్ ఉండాలని అట్లా అనుకోవద్దు. కొంతమంది పిల్లలు 5 మంత్స్ ఎండింగ్‌లోనే బాగా కదులుతారు. కొంతమంది 6 మంత్స్ ఎండింగ్‌లో కదులుతారు. కొంతమంది 7 మంత్స్ ఎండింగ్‌లో కూడా కదులుతుంటారు. సో, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీకు కూడా బేబీ తిరుగుతుంది అని చెప్పింది. సో, నేనప్పుడు బాగా టెన్షన్ పడ్డాను. బట్ తర్వాత నాకు 6 మంత్స్ ఎండింగ్ అంటే దాదాపు 7 మంత్స్ స్టార్టింగ్స్‌లో నాకు బేబీ కదలడము అలాంటివి గమనించాననమాట. సో, నేను కూడా టెన్షన్ పడ్డాను. డాక్టర్‌ని అడిగాను. నేను మీ అందరితో కూడా అందుకే చెప్తున్నానండి. కొంతమంది పిల్లలు 5 మంత్స్‌లో ఎండింగ్‌లో, కొంతమంది 6 మంత్స్ ఎండింగ్‌లో, 6 మంత్స్ స్టార్టింగ్‌లో, కొంతమంది 7 మంత్స్‌లో గూడా తిరుగుతూ ఉంటారు. సో, ఇదైతే మీరు ఫస్ట్ గమనించాలి. బేబీ వ కడుపులో తిరుగుతుందా లేదా అనేది ఫస్ట్ గమనించాలండి. బేబీ తిరగట్లేదంటే మాత్రం వెంటనే మీరు డాక్టర్‌కి కన్సల్ట్ చేయండి. సో డాట్ డాక్టర్ చెక్ చేసి చెప్తారనమాట ఏంటి పొజిషన్ అనేసి. దాన్ని బట్టి మీరు ఫర్దర్ స్టెప్ వేసుకోవచ్చు. సో ఇదొచ్చేసి సెకండ్ ట్రైమెస్టర్‌లోనే జరుగుతుంది బేబీ మూమెంట్స్. సో అండ్ సెకండ్ ట్రైమెస్టర్‌లోనే మనకి ఏంటంటే బెల్లీ గ్రోత్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి బాడీలో ఎన్నో చేంజెస్ వస్తూ ఉంటాయి హార్మోన్ చేంజెస్ వల్ల. అండ్ మనకి ఏమంటారు బ్రెస్ట్ కూడా కొంచెం బాగా పెయిన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. దాని గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పాను కదా, బాడీలో ఎన్నో చేంజెస్ వస్తూ ఉంటాయి హార్మోన్స్ చేంజెస్ వల్ల. అండ్ డిప్రెషన్ వస్తుంది, హెడేక్ వస్తుంది బాగా. అండ్ ఫేస్లో చేంజెస్ వస్తాయి, పిగ్మెంటేషన్స్ వస్తాయి. కొంతమందికి పిగ్మెంటేషన్స్ రావు. పిగ్మెంటేషన్ వస్తే అయ్యో ఇలా వచ్చిందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నేను కూడా టెన్షన్ పడ్డాను. బట్ డాక్టర్ని అడిగితే డాక్టరే నాకు చెప్పిందనమాట, ప్రెగ్నెన్సీ టైంలో పిగ్మెంటేషన్ క్వైట్ కామన్. ప్రెగ్నెన్సీ తర్వాత మెల్లమెల్లగా మొత్తం పోతుంది. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పారు నాకు డాక్టర్. సో అందుకనేసి నేను మీతో కూడా షేర్ చెప్పుకుంటున్నాను దీని గురించి. సో ఇదొకటండి పిగ్మెంటేషన్. అండ్ ఈ 4th, 5th, 6th మంత్లో ఇవన్నీ మీకు వస్తాయండి. వామిటింగ్సే కానీ, స్మెల్ సెన్సే కానీ, అండ్ మన డెంటల్ నుంచి, మన పండ్ల నుంచి, చిగుల నుంచి బ్లీడింగ్ రావడం కానీ, ముక్కులో నుంచి బ్లీడింగ్ రావడమే కానీ, బాగా వామిటింగ్స్ అయ్యి కళ్ళు తిరగడము, ఐరన్ తక్కువ ఉండడము, సరిగ్గా తినకుండా ఉండడం వల్ల మనకి ఐరన్ కూడా తగ్గిపోతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇవన్నిటి దేనికైనా సరే మీరు కొంచెం గట్టిగా పట్టండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే, గైనకాలజిస్ట్కి కన్సల్ట్ చేస్తే డాక్టర్ కూడా మీకు మంచి టాబ్లెట్స్ ఇస్తారు. సో అవి వాడండి. అండ్ మీకు ఏం తినబుద్ధి కాకపోయినా ఏదో ఒకటి తింటూనే ఉండండి. అండ్ క్రేవింగ్స్ బాగా స్టార్ట్ అవుతాయండి ఈ టైంలో. సెకండ్ ట్రైమెస్టర్లో క్రేవింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నార్మల్గా మనము ఒక్కరమే అయితే ఎంత ఫుడ్ తిన్నా కూడా మన బాడీకే వస్తుంది. అది ప్రెగ్నెన్సీతో ఉంటే మాత్రము మనము తినే ఫుడ్ అంతా కూడా మెయిన్గా బేబీకే వెళ్తుంది అనమాట. అంటే మనకి రాదు. 100%లో 95% బేబీకే వెళ్తుంది, 5% మనకి వస్తుంది. మనం ఎంత తిన్నా కూడా మనకి అప్పుడు మందమే కొంచెం ఏమంటారు ఆయాసంగా అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ ఆకలి అవుతుందండి. ఒకేసారి తిని ఇబ్బంది పడే కంటే ఎవ్రీ 2 to 3 అవర్స్కి ఒకసారి మీరు ఫుడ్ తీసుకోండి. ఏదో ఒకటి తింటూ ఉండండి, ఫ్రూట్స్ తింటూ ఉండండి, ఏదో ఒకటి చేస్తూ ఉండండి. ఆబ్వియస్లీ టైంలో ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్ కానీ ఏది కూడా తినబుద్ధి కాదు. బట్ ట్రై చేయండి. నాకైతే అసలు ఏది కూడా తినబుద్ధి అవ్వట్లేదు. సో నాకు తినబుద్ధి అవ్వట్లేదని అందరికీ అట్లా ఏమి ఉండదు కదా. సో అందరి బాడీలు కూడా ఒకలా ఉండవు కాబట్టి
ఎవరికి తినాలని ఉంటే ఏం తినాలని ఉంటే తినేసేయండి. సో ఇది సెకండ్ ట్రైమెస్టర్ అనమాట. అండ్ థర్డ్ ట్రైమెస్టర్‌కి వచ్చేసరికి అంటే ఏమంటారండి మన సెవెంత్, ఎయిత్, నైన్త్ మంత్ అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ట్రైమెస్టర్. ఈ ఈ టైంలో ఏంటంటే బెల్లీ గ్రోత్ ఎక్కువ అవుతుంటుంది కాబట్టి మన బేబీ గ్రోత్ కూడా పెద్దగా అవుతుంటుంది కాబట్టి బేబీ ప్రెషర్ ఎక్కువ యూరినరీ బ్లాడర్ మీద పడుతుంది కాబట్టి బాగా యూరినరీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. ఎవ్రీ 10-15 మినిట్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఇంకా దీన్ని ఎవ్వరు ఏం చేయలేరనమాట. సో మనకేమనిపిస్తదంటే నాకైతే అనిపిస్తదనమాట. ఊకే యూరిన్‌కి వెళ్ళాలంటే లేవడానికి రాదు. ప్రాబ్లమ్‌గా ఉంటది. అండ్ ఈ టైంలో బ్యాక్ పెయిన్ బాగా వస్తాయి. థర్డ్ ట్రైమెస్టర్‌లో బ్యాక్ పెయిన్ బాగా వస్తదండి. ఎందుకంటే బేబీ డెవలప్‌మెంట్ ఉంటది. కాబట్టి బేబీకి స్టమక్‌లో సఫిషియంట్ ప్లేస్ అనేది సరిపోదనమాట. మొత్తం ఆక్యుపై చేసుకుంటది. అలా ఆక్యుపై చేసుకున్నప్పుడు బర్డెన్ అంతా మదర్ మీద పడతదనమాట. అంటే ఎక్కలేని ప్రాబ్లమ్స్ అన్నీ మదర్ ఫేస్ చేయాల్సి వస్తుంది థర్డ్ ట్రైమెస్టర్‌లో. సో బాగా ఏమంటారు యూరినరీ వెళ్ళాల్సొస్తది. ఆ బరువుకి బ్యాక్ పెయిన్ బాగా అవుతదనమాట. అండ్ లెగ్స్ క్రాంప్స్ బాగా అవుతుంటాయి. అండ్ ఈ టైంలో చాలా వరకు అంటే కొంచెం ఏమంటారు ఎర్లీగా బేబీ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే ఏదో ప్రాబ్లమ్స్ వల్ల బేబీస్ ఎర్లీగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారనమాట. అంటే వాళ్ళు కొంతమంది 6 మంత్స్‌లో పుట్టొచ్చు, కొంతమంది 7 మంత్స్‌లో పుట్టొచ్చు. కానీ మ్యాక్సిమం అయితే 8 మంత్స్‌లో పుట్టే ఛాన్సెస్ అయితే ఏమి ఉండదు, తక్కువ అనమాట. సో 7 మంత్స్‌లో పుడితే మంచిది, 8 మంత్స్‌లో పుట్టకూడదు, మళ్ళీ 9 మంత్స్‌లో పుడితే మంచిది, 10 మంత్స్‌లో పుడితే మంచిది, ఇంకా మంచిది అంటుంటారు. సో ప్రీమెచ్యూర్ బేబీస్ పుడితే కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు అప్ టు 9 మంత్స్ వరకు కూడా వాళ్ళు ఇంక్యుబేటర్‌లో పెట్టేసి వాళ్ళు డాక్టర్స్ అంతా చాలా జాగ్రత్తగా చూసుకుంటారనమాట. సో అలాంటి టైంలో కూడా మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 7 మంత్స్‌లో కూడా పుట్టొచ్చు, 6 మంత్స్‌లో కూడా పుట్టొచ్చండి. కొంతమందికైతే చాలా రేర్‌గా 5 మంత్స్‌లో కూడా పుడతారు. బట్ అలా పుట్టిన పిల్లలు బతకడం అనేది చాలా రేర్ అనమాట. సో మనకి ఈ 7, 8, 9 మంత్స్‌లో ఏంటంటే బాగా ప్రెషర్ ఎక్కువైపోతది. పొట్ట బాగా వెయిట్ అనిపిస్తది. బేబీ గ్రోత్ పెద్దగా ఉంటది. సో, బేబీకి పొట్టలో స్పేస్ ఎక్కువ ఉండకుండా ఆహ్, మనకి అంతా ఆక్యుపై చేసుకుంటది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అంతా మదర్ ఫేస్ చేయాల్సొస్తది. బ్యాక్ పెయిన్ వస్తది, లెగ్ క్రాంప్స్ వస్తుంది. అండ్ బాగా యూరినరీ ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ దమ్మొస్తది. అండ్ స్వెల్లింగ్స్ వస్తాయండి. మదర్‌కి బాగా స్వెల్లింగ్స్ వస్తాయి. ఫేస్ గానీ, కాళ్ళు గానీ, చేతులు కానీ స్వెల్లింగ్స్ వస్తాయి. అండ్ నైట్ టైమ్స్‌లో అస్సలు నిద్ర అనేది ఉండదు. ఎందుకు నిద్ర ఉండదు అంటే ఈ బ్యాక్ పెయిన్ వల్ల గానీ, లెగ్స్ పెయిన్ వల్ల గానీ, సో వీటి వల్ల సరిగ్గా నిద్ర ఉండదు. నిద్ర ఉండక కళ్ళ కింద ఇట్లా బ్లాక్ అవ్వడము, సో హెడేక్ రావడము, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. అండ్ డెలివరీ టైం ముందు గూడా ఏంటంటే బాగా ఏమంటారు నడవడం రాకపోవడము. ఎందుకంటే ప్రెషర్ అంతా బ్లడ్ అనేది పడుతుంది కాబట్టి నడవడానికి రాకుండా అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. సో మీరు ఇవంతా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అండ్ మెయిన్‌గా చెప్పాలి ఏంటంటే ఇచ్చింగ్ అండి. బెల్లీ ఇచ్చింగ్ క్వైట్ కామన్ అనమాట. సో ఇది బెల్లీ అనేది పెద్దగా అవుతున్న కొద్దీ, ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ స్టమక్ స్ట్రెచ్ అవుతది కాబట్టి ఇచ్చింగ్ అనేది మనకు ఆబ్వియస్లీ వస్తది. ఇలాంటి టైంలో ఇక్కడ మాత్రం నాకు ఇది సజెస్ట్ చేశారండి. కోకో బటర్ హీల్ సాఫ్ట్‌నెస్ ఇది సజెస్ట్ చేశారు. సో నేనేదైతే ఇది యూజ్ చేస్తున్నానో కోకో బటర్ హీల్ సాఫ్ట్‌నర్ మనకి అమెజాన్‌లో కూడా అవైలబిలిటీలో ఉందండి. ఇండియాలో కూడా దొరుకుతది. నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనకి ఇచ్చెస్ ఐ మీన్ ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో గోక్కుంటే గీతలు పడతాయి, గీతలు పోవు అంటారు కదా! సో వాటి కోసం అనమాట ఇది.
ఇది యూస్ చేయండి. ఇచ్చింగ్ టైంలో యూస్ చేస్తే మనకేంటంటే ఈ బెల్లి మొత్తం చుట్టూ కొంచెం ఆయిలీగా ఉండి ఇచ్చింగ్ అనేది కొంచెం తగ్గుతుందనమాట. అదే చలికాలం అయితే మాత్రము ఇట్లా బాగా పీక్కపోయి ఉంటుంది బెల్లి కాబట్టి, ఇంకా చలికి ఆబ్వియస్లీ తెలుసు బాడీ అంతా స్కిన్ అంతా డ్రై అయిపోయి బాగా మంట రావడం, దురదలు రావడం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకెక్కువ మనము గోకుతూ ఉంటాం అనమాట. సో ఇది ఈ కోకో బటర్ అయితే బాగా పనిచేస్తుందండి హీల్ సాఫ్ట్నర్. అండ్ వచ్చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఇక్కడ ఏంటంటే ఇలా ప్రీనేటల్ టాబ్లెట్స్ ఇస్తారండి. డైలీ 1 కానీ 2 కానీ వేసుకోమని చెప్తారు ప్రీనేటల్ టాబ్లెట్స్. సో ఇండియాలో నాకైతే ఏం సజెస్ట్ చేయలేదు, అక్కడ పద్ధతి అక్కడ కాబట్టి. నాకు డాక్టర్ ఇండియాకి వచ్చినప్పుడు డాక్టర్ ఏం చెప్పిందంటే, నువ్వు యూఎస్లో ఇది వాడుతున్నావు కదమ్మా, ఇదే యూస్ చెయ్యి ఇక్కడ కూడా అని చెప్పారు. సో ఇండియాలో ఏం టాబ్లెట్స్ ఇస్తారనేది అయితే నాకు ఐడియా లేదు. నేను ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఇదే ప్రినటల్స్ ఇక్కడవే యూస్ చేశాను. బట్ మీరు మాత్రం అక్కడ డాక్టర్ ఇచ్చినవి ఖచ్చితంగా యూస్ చేయండి, ఎందుకంటే అది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించింది కాబట్టి డైలీ 1-2 టాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోండి. సో మంచిగా ఫుడ్ తీసుకోండి, తీసుకోబుద్ది కాకపోయినా కొంచెమన్నా తినండి. జస్ట్ అంటే ఒక 2 ముద్దలు 3 ముద్దలు ఒక 2 అవర్స్కి అట్లా ఏదో ఒకటి కొంచెం తింటూ ఉండండి. సో దట్ ఐరన్ ప్రాబ్లం అనేది కూడా మీకు రాదనమాట. లేకపోతే ఐరన్ లేక మళ్ళీ దానికి సెలైన్స్ ఇవన్నీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను అది కూడా ఫేస్ చేశాను కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకొక మెయిన్ విషయం చెప్తాను. చాలామంది యూట్యూబ్లో చెప్పారు, ఈ ప్రెగ్నెన్సీ తర్వాత బెల్లి మీద వచ్చే గీతలు ఉంటాయి కదా, ఆ గీతలు పోవడానికి ఇది వాడండి అది వాడండి పోతాయి అని చెప్తూ ఉంటారు. బట్ అదంతా తప్పండి, అసలు పోదే పోదు. మనకి ఒక్కసారి ప్రెగ్నెన్సీ తర్వాత కడుపు మీద వచ్చే ఈ ర్యాషెస్ అనేది పోదండి, మీరు ఏం పెట్టినా పోదు. ఎందుకంటే మీరు గోక్కున్నా గోక్కపోయినా ఎట్లున్నా సరే ఆల్రెడీ మన బెల్లీలో బేబీ గ్రోత్ పెద్దగా అవుతున్నా కొద్దీ మన బెల్లి కూడా స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయినప్పుడు ఏంటంటే మనకి అప్పుడు ఆ గీతలు అనేది కనిపించదు. డెలివరీ తర్వాత అంతకంత బెల్లి అంతా ఇట్లా ఇట్లా మడతలు పడినట్టు కనబడుతుంది. ఆ తర్వాత మనకి స్టమక్ మీద పడ్డ ర్యాషెస్ అంతా కనబడతాయండి. మీరు గోకినా గోకపోయినా ఖచ్చితంగా బెల్లి మీద మీకు గీతలు అనేది పడతాయి. సో అది లోపల స్కిన్ల నుంచే వస్తుంది అది. కాబట్టి ఇది వాడండి అది వాడండి తగ్గుతుంది అని చెప్పి ఏదేదో వాడేసి ఉన్న మీ బాడీని కూడా పాడు చేసుకోకండి. ఎందుకంటే ఇది క్వైట్ కామన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ప్రతి ఒక్కరికి వస్తుందండి. సో అది బయట నుంచి వచ్చే గీతలు అయితేనేమో పెట్టుకున్నా కొంచెమైనా తగ్గుతుందన్న నమ్మకం ఉంటుంది. బట్ అది లోపల నుంచే వస్తాయి గీతలు కాబట్టి దానికి ఏం పెట్టినా కూడా తగ్గవండి. కాకపోతే మీరు చేయాల్సిన ఒక విషయము, ఈ టైంలో మీకు బాగా దురద ఉంటుంది, బెల్లి బాగా స్ట్రెచ్ అయి ఉంటుంది కాబట్టి దురద ఉంటుంది కాబట్టి దురద వచ్చినప్పుడు ఇలా రబ్ చేసుకోండి, అంతేగాని ఇలా గోక్కొక్కండి. గోక్కున్న కొద్దీ ఇంకా గీతలు అనేది ఎక్కువ పడతాయి అన్నమాట. మామూలుగా పడేదానికి ఇంకెక్కువ పడేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అందుకనేసి ఆబ్వియస్లీ బాగా దురద ఉంటుంది అంటే ఇలా గొక్కాలి, బాగా గొక్కాలనిపిస్తుంది. బట్ మీరు కొంచెం కంట్రోల్ చేసుకొని కాటన్ క్లాత్తో లేదంటే స్మూత్ క్లాత్తో ఇలా రబ్ చేసుకోవడము, లేకపోతే ఫింగర్స్ తోటి ఇలా రబ్ చేసుకోండి. అంతేగాని ఇలా గొక్కొక్కండి, రక్కొని ఇంకెక్కువ గీతలు పడి డెలివరీ తర్వాత లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఎంత దురద వచ్చినా గోక్కొక్కండి. జస్ట్ అలా మసాజ్ చేసుకోండి పొట్ట మీద, అంతే. చెప్పాను కదా, కోకో బటర్ చాలా మంచిగా యూస్ అవుతుందండి. అంటే ఇది గీతలు పడకుండా అవాయిడ్ చేయడం అని కాదు, దురదను అవాయిడ్ చేయడం కోసం చెప్తున్నాను నేను, అంతే. సో అది గీతలను మాత్రం ఎవ్వరు ఏం చేయలేరండి, ఆ ర్యాషెస్ని మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు. అది లోపల నుంచి వస్తుంది, బయట నుంచి కాదు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే మీరు అనవసరంగా అవన్నీ వాడేసి ఉన్న బాడీని కూడా పాడు చేసుకోకండి. సో ఇదొకటండి. అండ్ ఈ టైంలో ఈ లాస్ట్ ట్రైమిస్టర్లో ఏంటంటే మనకి ఏమంటారు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయండి. అది చాలా టూ మచ్గా ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బాగా ఇచ్చింగ్ ఉంటుంది,
సో అలాంటి టైంలో కూడా గోక్కోకండి, బాగా గోక్కోకండి. డాక్టర్ని కన్సల్ట్ చేస్తే డాక్టర్స్ మనకి ఏంటంటే క్రీమ్ ఇస్తారు, ఆయింట్మెంట్ ఇస్తారు. సో అది మనం అప్లై చేసుకోవాలి. మీకు తగ్గే వరకు అప్లై చేసుకోండి. సో అంతేకాని అలా బాగా గోక్కొని ఆ ఇచ్చింగ్ని ఇంకా స్ప్రెడ్ చేసుకోకండి. సో ఈ టైంలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా క్వైట్ కామన్ అనమాట. సో ఈ సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్‌లో మొత్తం ఇలానే ఉంటదండి. నిద్ర లేకపోవడము, లెగ్ క్రాంప్స్, బ్యాక్ నొప్పి, బ్యాక్ పెయిన్స్ అండ్ ఫ్రీక్వెంట్‌లీ యూరినరీ పీ ఇలాంటివన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. అండ్ డెలివరీకి ముందు మాత్రము ఇంకా చెప్పలేమండి. ఇంకెన్నో వస్తుంటాయి ప్రాబ్లమ్స్. సో మాట్లాడుతుంటే దమ్ము రావడము, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నడవలేకపోవడము, ఇదంతా బేబీ డెలివరీ ముందు బయటికి రావడం కోసం అనమాట. సో ఇంతే అండి. నేను ఇక్కడ వరకే ఎండ్ చేస్తున్నాను. ఇంతకంటే నేను ఏం ఎక్కువ చెప్పదలుచుకోలేదు. చెప్పి కూడా మీకు బోర్ చేయదలుచుకోలేదు. సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్‌లో ఇలానే ఉంటుంది. ఫస్ట్ ట్రైమెస్టర్ మీరు సక్సెస్‌ఫుల్‌గా క్రాస్ అయ్యారు అంటే సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్‌లో హ్యాపీగా మీరు జర్నీ చేయొచ్చండి. అనిపిస్తది, కష్టంగా అనిపిస్తది. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చెప్పలేము, ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఏడుపు వస్తుంటది. సో ఇవంతా కూడా ఆఫ్టర్ బేబీ బర్త్ తర్వాత బేబీని చూసుకుంటే ఈ బాధలన్నీ కూడా మనకి అసలు అంత కొట్టేసినట్టు అవుతుందనమాట. అంత అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది బేబీని చూస్తుంటే. కాబట్టి హ్యాపీగా మదర్హుడ్ని ఎంజాయ్ చేయండి. ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేయండి. బాధ అనిపిస్తుంది, బట్ తర్వాత మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి మంచిగా ఈ ఫస్ట్ ట్రైమెస్టర్లో జాగ్రత్తగా ఉండండి. సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్ వచ్చేసి మంచి సేఫ్టీస్ తీసుకోండి. మీకు ఏం తినాలనిపిస్తే తినండి, ఏం చేయాలనిపిస్తే చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఆయన అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, ఈ శ్రీమంతం చేయాలి, శ్రీమంతం చేయకపోతే పుట్టే పిల్లలకి ఇది తినాలనిపిస్తుంది, సో అది మంచిది కాదు అని చెప్పి శ్రీమంతం చేస్తూ ఉంటారు కదా. సో శ్రీమంతం చేసినా చేయకపోయినా మీకు ఏం తినాలనిపిస్తే తినేసేయండి, ఏం చేయాలనిపిస్తే చేసేయండి. బిఫోర్ డెలివరీ ముందు కూడా మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి. అండ్ ప్లీజ్ బీ ఫ్రీ అనమాట. బీ ఫ్రీ. మీకు ఏం తినాలనిపిస్తే తినేసేయండి. అలానే ఏది పడితే తినకండి, జాగ్రత్త చూసి తినండి. అండ్ నే ప్రతి ప్రెగ్నెన్సీ ఉమెన్కి చెప్తున్నాను, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చెప్తున్నాను, అండ్ తల్లి కాబోయే ఫ్యూచర్లో తల్లి కాబోయే పేరెంట్స్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. చాలా 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 హ్యాపీగా ఈ మదర్హుడ్ అనేది, ఈ జర్నీ అనేది ఎంజాయ్ చేయండి. మంచి బేబీని కనండి, హ్యాపీగా ఉండండి. సో ఇదే అండి ఈరోజు నా టాపిక్, నా సెకండ్ అండ్ థర్డ్ ట్రైమెస్టర్ గురించి. నేనేమైనా మిస్ అయ్యి ఉన్నానో అనుకోవట్లేదు. నేను అన్నైతే చెప్పాను, ఎందుకంటే నేను ఏం కూడా నోట్ చేసుకోలేదు. జస్ట్ మీకు చెప్తా అన్నాను. నాకు అసలు డైలీ కుదరట్లేదు మీ అందరితో షేర్ చేసుకోవడానికి, ఎందుకంటే నాకున్న ప్రాబ్లం అలా ఉందన్నమాట. సో నేను మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను, నేను మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను. కాబట్టి నేను వీడియో చేయాల్సి వచ్చిందండి, కొంచెం ఓపిక తెచ్చుకొని. సో ఇదే అండి సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్లో ఎలా ఉంటుంది, మీరు ఏం సేఫ్ సైజ్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ చెప్పానమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డెలివరీకి ముందు ఫేక్ పెయిన్స్ అండ్ ట్రూ పెయిన్స్ ఎలా ఉంటుందని నేను చెప్తాను. నా దగ్గర చాలా లిస్ట్ పెట్టుకున్నానండి, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి. నా డెలివరీ ముందు మీ అందరితో షేర్ చేసుకోవాలి అనేసి, చూడాలి ఎంతవరకు అవుతుందో ఎంతవరకు అవ్వదో. సో నా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫేక్ పెయిన్స్ అండ్ ట్రూ పెయిన్స్ ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు ఇంతేనండి నా టాపిక్ మీరు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండి. నేను ఏమన్నా టాపిక్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు ఈరోజు చెప్పిన దాంట్లో ఐఎమ్ సారీ అండి. నేను మోస్ట్లీ అయితే చెప్పానని అనుకుంటున్నాను. సో అందుకని నేను ఏదైతే మిస్ చేశానని అనుకోవట్లేదు. ఇంతే అండి ఈరోజు నా టాపిక్. నేను మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మీ ముందు వస్తానండి. మళ్ళీ చెప్తున్నాను, నా
టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటేనే ఎప్పుడు వీడియోస్ పెట్టిన మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. See you in the next vlog. Until then, keep smiling always. Bye bye.